అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏ పాపము లేనివాడు, లోపము లేనివాడు, బహుపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క దేవుని బిడ్డలాగా మనం పిలువబడుతున్నాం. వీళ్ళు ఎంతమంది నేను దేవుని బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? యేసయ్య బిడ్డను అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అందరం చేయి చూపిస్తే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు ఇప్పుడు మన జీవితము తండ్రిని సంతోషపరిచేదిగా ఉందా, తండ్రిని దుఃఖపరిచేదిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒరే బాబు, నువ్వు నా కొడుకుని చూపిస్తున్నావు ఏంట్రా? నువ్వు చేసేవని సైతాను పనులు కదా. అమ్మ, నా కూతురు అని చేయి చూపించావేమిటి? నువ్వు చేసేవన్నీ సైతాను పనులు కదా. వేసేవన్నీ సైతాను వేషాలే కదా. మాట్లాడేవన్నీ సైతాను మాటలే కదా. చెప్పేవన్నీ అబద్ధాలే కదా. చూసేవన్నీ బూతు సినిమాలే కదా. సంపాదించేదంతా అక్రమ సంపాదనే కదా. నా కుమారుణ్ణని చెప్పి, నా కుమార్తె అని చెప్పేసి నువ్వు బాహాటంగా చేయి చూపించావేమిటి? సిగ్గులేదు నీకు? దేవుడు అడుగుతాడేమో, ఒకసారి ఆలోచించు.